హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళలేదు. ఈరోజు సెలవు తీసుకున్నా. ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అంటే గృహ ప్రవేశం అంట. ఇన్విటేషన్ వచ్చింది, అందుకే ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నా. నేను రెడీ అయ్యాను, మీకు అర్థమైనట్టే ఉంది. ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నా. ఈరోజు ఫంక్షన్కి వెళ్దాము అని ప్రొద్దు నుండి మంచి ఎక్సైట్మెంట్తో రెడీగా అయ్యి కూర్చున్నా. చూడండి, బయట వర్షం పడుతుంది. ప్రొద్దు నుండి అసలు ఏం లేదు, ఎండాకాలం లెక్క వేడి ఎండ కొట్టింది. ఇప్పుడేమో బయటికి వెళ్దాము, రెడీ అయ్యాము, మంచిగా ఇక వెళ్ళడమే అని అనుకుంటుంటే పెద్ద వర్షం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలండి? అందుకే ఏం చేయాలో తెలవలేక వేడివేడిగా డికాషన్ ఒకసారి తాగేసి మళ్ళీ రెడీ అయ్యి బయటికి వెళ్తాను. ఈరోజు సెలవు తీసుకుంది ఎందుకే, అప్పుడప్పుడు సెలవులు కూడా తీసుకోవాలండి. తీసుకొని వెళ్ళాలి, ఫంక్షన్లకు వెళ్ళాలి, తిరగాలి, పిల్లల్ని కూడా తిప్పాలి కదా. ఇక సండే రోజు ఎట్లానో తిరుగుతూ ఉంటాం, ఇతర టైంలో కూడా తీసుకొని తిరగాలి, వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అనే ఆశతోటి ఈరోజు ఆ ఛాన్స్ దొరికింది. కాబట్టి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్, అందుకే వెళ్తున్నామండి. ఇన్విటేషన్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి తప్పదు, వెళ్ళాలి. ఇంకేం లేదండి, ఇంతే. వెళ్దాం అనేసరికి బయట వర్షం పడుతుంది. ఇప్పుడు ఎట్లయితారో చూద్దాం, ఎట్లా వెళ్తారో, ఎట్లా తీసుకెళ్తాడో మా ఆయన చూద్దాము. అంతేనండి, డైలీ డ్యూటీలో ఉన్నదాన్ని ఈరోజు ఇంట్లో ఉన్నాను. డికాషన్లు పెట్టడము, మంచిగా తినడము, కూర్చోవడం, ఈరోజు అయితే ఇదే జరిగింది. వేరేది ఏం లేదండి. ఇంకా ఏం లేదు, మల్లె పువ్వులు నేనే అల్లుకున్నా, ఇందులోనే టైం అయిపోయింది. అంతేనండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ అండి, బాయ్. మంచి టీ పెట్టాను చూడండి, బ్లాక్ టీ ఒకవేళ మీకు తాగాలనిపిస్తే వచ్చేయండి ఫ్రెండ్స్. అయినా ఒక్క విషయం అండి, అవును ఫ్రెండ్స్, నా వీడియోస్కి వ్యూస్ వస్తలేవు, లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. కామెంట్ చేస్తున్నారు, 1-2 మాత్రం కామెంట్ వస్తున్నాయి. ఎందుకు ఫ్రెండ్స్? కామెంట్ చేయొచ్చు కదా. ఓకేనా? బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.